ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కాలుష్యం కోరలు చాచకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఈవీ పాలసీ అమల్లోకి వచ్చింది. మరి ఈ రోజు నుంచి కొన్న వాహనాలకు అన్నింటికీ కొత్త పాలసీ అప్లై అవుతుందా? ఏ ఈవీ వాహనాలకు ట్యాక్స్ నుంచి మినహాయింపులు ఇచ్చారు? అసలు ఈ నయా పాలసీ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తెలంగాణలో నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమల్లోకి వచ్చింది. సోమవారం నుంచి కొన్న వాహనాలన్నిటికీ కొత్త పాలసీ వర్తిస్తోంది. ఈ కొత్త పాలసీ ప్రకారం వ్యక్తిగత ప్రయోజనం కోసం వినియోగించే వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. 2 వీలర్స్, కార్లు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు ఇలా ఏ వాహనమైనా సరే అవి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చాలు వాటికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి 100% మినహాయింపు ఉంటుంది. వాటిని కొనుగోలు చేసిన వాళ్ళు ₹1 కూడా రోడ్ ట్యాక్స్ గానీ రిజిస్ట్రేషన్ ఫీజు గానీ చెల్లించనక్కర్లేదు. ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. అలాగే ఏవైనా పరిశ్రమలు తమ ఉద్యోగుల కోసం వినియోగించే ఎలక్ట్రికల్ బస్సులకు కూడా మినహాయింపు లభించింది. ఉద్యోగులను తీసుకెళ్లడం, మళ్లీ వాళ్ళను ఇంటి దగ్గర చేర్చే ఈవీ బస్సుల కోసం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టక్కర్లేదు. అయితే వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఆటోలు, ఇతర బస్సులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు లేదు. ఈ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు కొనసాగుతోంది. హైదరాబాద్ లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్రేటర్ జోన్ పరిధిలో 70 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన టీజీ రెడ్ కో మరో 80 ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది.